For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షాస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా బాగున్నాను సార్. మా ప్రేక్షకులు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో ఇంటర్నల్గా చెప్పారు కదా సార్, నేను మా ప్రేక్షకులు చాలా మంది వెయిట్ చేసాం, అనుకున్నట్లే చాలా తొందరగా వచ్చారు. సో మరి మా ప్రేక్షకుల కోసం ఈరోజు లైవ్ వీడియో చూపిస్తారా సార్? తప్పకుండా కోసం అన్ని రెడీగా ఐటమ్స్ కూడా తీసుకొని చూపించడానికి తీసుకొచ్చానమ్మా. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి సార్? దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానమ్మా. మొట్టమొదటిది ఉప్పు, అన్ని మన ఇంట్లో దొరికేవి తల్లి. రెండవది పసుపు, మూడవది నిమ్మరసం. ఈ మూడు పదార్థాలతోనే మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు బ్రహ్మాండమైనటువంటి పైన క్రీమ్ లేదా లేపన ద్రవ్యం తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాగము ఉప్పు తీసుకోవాలమ్మా. అక్కడ ఉప్పు చూడండి అమ్మా. ఒక భాగం ఉప్పు తీసుకున్నాం, అలాగా ఒక పాత్రలో తీసుకుని సరిపోతుంది, పర్లేదమ్మా. అంతేమ్మా, కొద్దిగా అప్రాక్సిమేట్ తీసుకో. ఒక భాగం ఉప్పు తీసుకుంటే అందులో వేసేయండి. ఒక భాగం ఉప్పు తీసుకోవాలమ్మా. దీనికి 5 భాగాలు పసుపు పొడి కలపాలమ్మా. 5 భాగాలు మీరు ఎంతైనా తీసుకోండి. ఒక్క భాగం ఉప్పు అయితే అలాగే 5 సార్లు అందులో వేసేయండి అమ్మా, సరిపోతుంది. అంటే 1:5 అమ్మా. ఒక భాగం ఉప్పుకి 5 భాగాలు పసుపు కలిపేసేయాలన్నమాట. అప్రాక్సిమేట్ గా చాలా సరిపోతుందమ్మా. అలా కలిపేసేసి, అంటే స్పెసిఫిక్ గా ఇంత రేషియో అని ఏమైనా ఉంటుందా సార్? 1:5 అమ్మా. కంపల్సరీ 1:5 ఆ పద్ధతిలోనే తీసుకోవాలమ్మా. కొంచెం హెచ్చు తగ్గురైనా పర్లేదు, కానీ ఆ పద్ధతిలో తీసుకొని తయారు చేసుకుని వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే సార్. కొంచెం హెచ్చు తగ్గురైనా పర్లేదు, కానీ ఇంచుమించు అదే పద్ధతి ఉండేట్టు మెయింటైన్ చేయాలి. సో అందులో కాస్త తగినంత నిమ్మరసం కలపాలమ్మా. నిమ్మరసం 1 స్పూన్ చాలా చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే కొద్ది కొద్ది కలిపి చూడండి. మన కాన్సెప్ట్ అంటే క్రీమ్ లాగా ఒక తేనె జెల్లీ రావాలమ్మా. తేనె తెలుసు కదమ్మా, తేనె ఎలా ఉంటుందో అలా తయారు కావాలన్నమాట. కన్సిస్టెన్సీ ప్రకారం కన్సిస్టెన్సీ అలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చూసుకొని వేసుకోవాలమ్మా నిమ్మరసము. కాబట్టి మనకి ఎంత అవసరం ఉంటుందో చూసుకొని అంత ప్రమాణం నిమ్మరసం కలుపుకుంటే ఇంకా కొంచెం కూడా వేసేసుకోండి చెప్తాను. తేనె కన్సిస్టెన్సీ రావాలమ్మా, అది కాన్సెప్ట్. చాలా సులువు ఔషధం తయారు చేసుకోవడము. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఈ పసుపు మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుందమ్మా. అదే విధంగా నిమ్మరసము మోకాళ్ళ నొప్పులకు పనిచేస్తుంది. ఈ పసుపు నిమ్మరసం ఉన్నటువంటి గుణాలు త్వరగా మనకు పనిచేసేందుకు ఈ సాల్ట్ వాడుతున్నాం కదమ్మా, రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి చూడండి, ఇంత ఒక్క 1/2 నిమిషము లేదా 1 నిమిషం లోపు బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారైంది చూడమ్మా. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు ఉప్పు తీసుకోమని చెప్పారు కదా, అంటే నార్మల్ గా బయట దొరికే ఉప్పు తీసుకోవచ్చా లేదా గడ్డ ఉప్పు ఏమైనా తీసుకోవాలా? లేదమ్మా, గడ్డ ఉప్పు అయితే మంచిదమ్మా. లేకపోతే ఒకడు మనకి ఏ ఉప్పు దొరికితే అది వాడుకోవచ్చు. ఉప్పు స్పెసిఫిక్ ఇదే వాడడం లేదు, మరి మనం పైపుత మందిగా వాడుతున్నాం కాబట్టి ఏ ఉప్పు అయినా పర్లేదమ్మా. ఇలాంటి ఉప్పు అయితే మంచిది. సర్వసాధారణంగా మన ఇంట్లో ఉప్పు ఏదైనా వాడుకోవచ్చు. చూడండి, మా ఔషధం రెడీ అయిపోయిందమ్మా. మీరు అడిగినట్లే మంచి ఔషధం కూడా మీకు చెప్పాను. మరి ప్రేక్షకులు కూడా ఆ పద్ధతిలో వాడుకుంటే చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చేస్తాయి. సార్ మీరు చెప్పినట్టే కలిపాను సార్, మరి ఇలానే వస్తుందా సార్ కన్సిస్టెన్సీ? ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. మంచి స్మెల్ కూడా వస్తుంది. అవునమ్మా, చాలా బాగుంటుందమ్మా. సో దీన్ని ఏం చేస్తారంటమ్మా, ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవాలి తల్లి. ఎందుకంటే ఒకటేసారి తయారు చేసి నిల్వ ఉంచుకుంటే మాత్రం గుణాలు అంత తృప్తికరంగా ఉండవమ్మా. సో ప్రతిసారి కూడా మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ విధంగా తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. సో ఎంతైనా తయారు చేసుకోవచ్చమ్మా. అంటే ఒక భాగము ఉప్పు అయితే 5 భాగాలు పసుపు, తగినంత నిమ్మరసం. మనకి ఎంత, కొంతమంది సన్నగా ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా ఔషధం తయారు చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారమ్మా, లావు ఉంటారు. ఆ విధంగా మోకాళ్ళ భాగం కూడా లావు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రమాణం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నమ్మా ఎలాగ అప్లై చేసుకోవాలంటే, ఉదాహరణకి మోకాలు ఇలా ఉంటుంది కదమ్మా, మోకాలు భాగంలో ముందు భాగం అప్లై చేయాలి, ఇట్లా వెనక భాగం అప్లై చేయాలి, సైడ్లకి ఇలా బాగా దట్టంగా అప్లై చేయాలమ్మా.
సో మోకాలు ముందు భాగము, మోకాలు వెనక భాగము, సైడ్లకి చూడండి అమ్మా. ఇంతే, సింపుల్ అమ్మా. రెమెడీ కూడా వాడుకోవడం కూడా చాలా సులువు. సో కొద్దిసేపు ఇదంతా ఎండిపోతుందమ్మా. ఒక గంట సేపు ఇలాగే ఉంచేసేసి గోరువెచ్చని నీళ్ళతో కడిగేసేయాలి, గోరువెచ్చని నీళ్ళతో. సో ప్రాబ్లం మరీ ఎక్కువ ఉంది అనుకోండి అమ్మా, రోజు 2 సార్లు కూడా ఈ యొక్క పద్ధతిలో తయారు చేసేసుకుని 2 సార్లు కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం తక్కువ ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమమ్మా ఆ నొప్పి అంతా లాగేస్తుంది. ఈ యొక్క ఔషధ ప్రభావం అలాంటిదమ్మా. సో మన ప్రేక్షకులు కూడా తయారు చేసుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయమ్మా. సార్ మరి ఏ టైంలో రాయాలి సార్ ఇది? దీనికి ఒక టైం ఉండదమ్మా. జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు. సర్వసాధారణంగా ఏంటంటే ఉదయం పూట ఇంచుమించు 8 లోపల జనరల్ ఇళ్ళలో ఉంటారు కదమ్మా. సో ఆ టైం లోపల ఉదయం పూట అప్లై చేసేసుకుని ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయచ్చు. అలా వీలు కానటువంటి వాళ్ళు సాయంత్రం పూట అప్లై చేసుకోవచ్చు, లేదా రాత్రి పూట పడుకునే దానికి 1 గంట 2 గంటల ముందు అప్లై చేసుకుని 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసేసి కూడా పడుకోవచ్చు. సో వాళ్ళ వసతిని బట్టి, వాళ్ళ కన్వీనియంట్ బట్టి ఎలాగైనా వాడుకోవచ్చు. సార్ మరి ఈ మధ్యన చిన్న ఏజ్ వాళ్ళకి కూడా నొప్పులు వస్తున్నాయి కదా సార్, వాళ్ళు కూడా ఏ ఏజ్ వాళ్ళైనా రాసుకోవచ్చు? ఏజ్ తో నిమిత్తం లేదమ్మా, ఏ ఏజ్ వాడని వాడుకోవచ్చు. ఇదేం హామ్ మెడిసిన్ ఏం కాదు, ఎన్నాళ్ళు వాడినా ఏం కాదు, తయారు చేసుకోవడం ఈజీ. సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా, ప్రతిదీ కల్తీమయం అయిపోయిందమ్మా. కాబట్టి మనం ఏదో షాప్ లో పసుపు పొడి తెచ్చుకొని ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే దాంట్లో కల్తీ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి పసుపు కాకుండా మనసు ఉంటే మార్గం ఉంది. సో తప్పకుండా పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచేసేసి పౌడర్ తయారు చేసుకుని ఆ పసుపుతో ఈ విధంగా ఔషధం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మోకాలు నొప్పితో బాధపడుతుంటే సార్ చెప్పే రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.